ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి మన ఈరోజు పార్టీలకు జాయిన్ అవుతున్నటువంటి లక్కం భూమేష్ గారికి, సందీప్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి లక్కం భూమేష్ గారికి మరియు వారి మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధరంపురి అరవింద్ గారికి మరియు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్న గారికి మరియు వేదిక మీద ఉన్న మండల్ ప్రెసిడెంట్ కార్పొరేటర్లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోడీ నిజామాబాద్ లో ఏది అంటే అరవింద్ ధర్మపురి గారు. శ్రీరామ్. చాలా మంది నాయకులు భూములను కబ్జా చేశారు, కానీ మన సూరన్న ప్రజల ఉదయాలను కబ్జా చేశారు. అరవింద్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను, అక్కడ అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మన ప్రియతమ నాయకులైనటువంటి ఎంపీ అరవింద్ అన్న గారు, పెద్దలు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మీ అందరి హృదయాలని కబ్జా చేసిన ఆయన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఇవాళ బలపరచడానికి భారతీయ జనతా పార్టీలో భూమేష్ గారిని స్వాగతిస్తా ఉన్నాను. వారి మిత్ర బృందం అందరినీ కూడా బీజేపీలోకి స్వాగతిస్తా ఉన్నాను. మన కార్యక్రమం కొంచెం లేట్ అయింది కాబట్టి నా వేరే కార్యక్రమం వెయిట్ చేస్తూ ఉంది, అందుకనే కొంచెం ముందు మాట్లాడి నన్ను వెళ్ళనీయాల్సిందిగా భూమేష్ గారిని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని మీతో ముందు మాట్లాడుతూ ఉన్నాను. కార్యక్రమానికి విచ్చేసిన మధు, మల్లేష్ అన్న, సుధీర్, సీను, నారాయణ, మధు, ఇద్దరు మధులు, శంకర్, లక్ష్మీనారాయణ గారు, అందరినీ కూడా కార్పొరేటర్స్ని నమస్కారాలు తెలియజేస్తూ, వస్తున్నాయి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. మీ అందరి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ అర్బన్ నియోజకవర్గంలో గెలుపొందడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు రావడం జరుగుతూ ఉంది. నేను అందరినీ కోరేది ఒకటే, ఈ 3 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాక ఏ రకంగా అయితే దౌర్జన్యాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో హిందువుల మీద జరిగిందో అవి కొంచెం ఎక్కువనే అయినాయి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక. మొన్న శివాజీ జయంతి అయితే ఆ టీఆర్ఎస్ వాడు కనీసం ర్యాలీలోనే తీసుకొని ఇచ్చాడు. వీళ్ళు ర్యాలీలకు కూడా తీసుకొని ఇస్తలేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. రెండోది, శివాజీ విగ్రహాలు అనేకం, ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహాలు ఉన్నాయి. శివాజీ మహారాజు జయంతికి టీఆర్ఎస్ వాడు విగ్రహం దగ్గర ప్రోగ్రాములు పెట్టుకొని ఇచ్చాడు. వీళ్ళు పోలీసుని పెట్టినాడా, పోలీసుని పెట్టి ఎవరైనా రావాలంటే వచ్చి దండేసి వెళ్ళిపోవాలన్నట, అక్కడ మాట్లాడద్దు, స్లోగన్లు కూడా ఇవ్వద్దట. ఇదంతా ఇవన్నీ చూస్తూ ఉంటే గత 3 నెలల నుంచి ఈ వచ్చే ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కాదు. నేను చెప్పేదైతే మన ఇందూరు పార్లమెంట్లో నరేంద్ర మోడీ అన్న శివాజీ, ఈ రాహుల్ గాంధీ అన్న ఔరంగజీబ్ మధ్యలోనే ఇది ఎలక్షన్లు అయితే దేశమంతా.
మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందేమో బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ, బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ అని కాంగ్రెస్ వాడు తప్పుడు ప్రచారం చేసిండు. తప్పుడు ప్రచారం చేసి ఎందుకు దోస్తీ రాబాయి అంటే కవితను అరెస్ట్ చేస్తలేరు అని. మరి నువ్వు చేస్తున్నావు అరెస్టు? నువ్వు చేస్తున్నావా? పోతున్నారు ఆ కాళేశ్వరం కాడ ఆ పర్రెల వాసిన దగ్గర సెల్ఫీలు దిగి వస్తున్నారు. అదేమన్నా పిక్నిక్ స్పాటా? ఆ పర్రెల వాసి అని పోయిన సంవత్సరమే తెలుసు మాకు. నువ్వు 3 నెలలు అయింది వచ్చి ఏం చేస్తున్నావు? దోస్తీ ఓన్లీ చేస్తున్నారు. అదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు, ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాము, అక్కడ అనేక మంది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ అయ్యిండు, మంత్రులు అరెస్ట్ అయ్యిండు. కేజ్రీవాల్ ఇప్పటికీ 7 సార్లు సమన్లు ఇస్తే హాజరు కాలేదు. మన మేడం కూడా హాజరైతే లేదు, కవిత మేడం. ఆమె కూడా సమన్లు ఇస్తే పోతలేదు. వాళ్ళ ప్రక్రియలు నడుస్తూనే ఉన్నది. అరెస్ట్ అయ్యేటోళ్ళు అయితేనే ఉన్నారు, ఎవరైనా అయ్యేటుంటే అవుతారు. నువ్వు ఇక్కడ లోకల్ ప్రభుత్వం పెట్టుకొని లోకల్ ప్రాజెక్టులు మునిగిపోయినాయి, పర్రెలు వాసినాయి. మరి ఎలక్షన్ల ముందర పర్రెలు వాసినాయి అని చెప్తున్నావు, ఎలక్షన్ తర్వాత 3 నెలలు అయిపోయింది, 60 సెల్ఫీలు దిగుతున్నావు పర్రెల కాడ. అప్పటికిప్పుడు పర్రెలు వెడలిపోయినాయి కానీ ఏం యాక్షన్ అయితే లేదు. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ మధ్య కొత్తగా కొట్టించాను ఏమని, బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయట, కలిసి అలయన్స్ చేసుకుంటాయట. ఎవరు చెప్పినా పోయి మీ కాంగ్రెస్ వాళ్ళకి? నరేంద్ర మోడీ ఫోన్ చేసి చెప్పిండా? ఓ చెప్పారు మీకు పైసలు ఇవ్వాలి, ఛానళ్ళు చూపెట్టాలి, పైసలు ఇవ్వాలి, ఛానళ్ళు చూపెట్టాలి, అబద్ధాలు చెప్పాలి. మీ గ్యారంటీల సంగతి ఏంది? బస్సులు పెంచకపోలే, బస్సులు అయితే పెంచలే. లేడీస్ అందరికీ ఫ్రీ బస్ అన్నారు, కొత్త బస్సులు పెట్టిండా? ఉన్న బస్సులనే దొరకొడుతున్నాం. నిండిపోతున్నాయి బస్సులు, మోగాళ్ళందరూ బస్సు దిగింది. ఎవరైనా కొత్త బస్సులు తెచ్చినావా? లేదు. వారు పోయినోడేమో ఫ్రీ కరెంట్ ఇస్తున్నా 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అన్నాడు. కరెంట్ ఏమన్నా కొత్తగా ఉత్పత్తి చేసినావా? 10 ఏళ్ళల్లో ఒక్క యూనిట్ చేయలే. కొనుక్కొచ్చిన దాంట్లో పైసలు మింగుడు, కమిషన్లు మింగుడు, అప్పుల పాలు చేసుడు, అప్పులు చేసుకుంటే ఫ్రీ కరెంట్ ఇస్తున్నా. ఏమన్నా అంటే ఫ్రీ కరెంట్ ఇస్తున్నాను. ఇక వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు 200 యూనిట్ ఫ్రీ అన్నారు. ఇప్పటివరకైతే చాలా కాలే, పవర్ కట్ అయితే చాలా అయింది. నిన్న నేను ధనపాలన్న కేంద్రీయ విద్యాలయ ఓపెనింగ్కి పోయినాం. తయారైపోయింది బిల్డింగు, బ్రహ్మాండమైన 8 ఎకరాల క్యాంపస్ ఉంది. ఓపెనింగ్ పోతే పక్కకే పవర్ హౌస్ పక్కకే ఉన్నది, పవర్ కట్ అవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే పవర్ కట్టు, అలా పేటెన్సీ అది. ఈ అన్ని చక్కర్లలో చెప్పాలి నాన్న ఏమైందో. ఈ కాంగ్రెస్ వాళ్ళు అంతకుముందేమో బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ అన్నారు, ఇప్పుడేమో బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అంటున్నారు. ఈ అన్నిట్లో ఏమవుతున్నది, తురుకోడు బక్రా అయిండు. వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ కేసీఆర్ నుంచి మొత్తం ఓట్లను తీసుకుపోయి కాంగ్రెస్లో వేసారు. వీళ్ళిద్దరు దోస్తులని. ఇప్పుడు ఏమైంది, తుర్కోళ్ళందరికీ పరిశీలన పడ్డారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ముఖ్యమంత్రి పదవి చేసిన వాళ్ళు కూడా బీజేపీ జాయిన్ అవుతున్నారు. ఆయన అశోక్ చవాన్ ఆయనే, మొన్న మిలింద్ యువరాజ్ ఆయనే, ఇప్పుడు కమల్నాథ్ అంటున్నారు, ఆ పంజాబ్లో మనీష్ తివారీ అంటున్నారు. కాంగ్రెస్లో ఓడు మిగులుతలేడు. ఇప్పుడు తుర్కోలు పరేషాని. ఆ ముసలోడు కేసీఆర్ అన్న జర కొట్లాడుతుంటే బీజేపీ తోటి ఈ మొత్తం కాంగ్రెస్ మొత్తం బీక్తున్నది. వీళ్ళేమి నరేంద్ర మోడీని ఆపే పరిస్థితి వీళ్ళకి లేదు. మనం బకరా ఎత్తిమా పాడా అని తుర్కోలు కూడా ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ ఏడున్నదన్న కేరళ, ఆ మూల కేరళలో 4-5 సీట్లు వస్తాయి. తెలంగాణలో ఏమైనా వస్తే కింది దిక్కు ఏమన్నా సౌత్ తెలంగాణలో 4-5 సీట్లు వస్తాయి. అయిపోయింది. కేరళ మే షురు, తెలంగాణ మే బంద్. ఇలా 20-25 సీట్లు కూడా వచ్చేటట్టు దిక్కులేవు. ఇప్పుడు తుర్కోలందరూ పరిశాన్. మేము ఏం చేసినాము? ఈ కాంగ్రెస్ వల్ల పని అట్లుంటుంది. అన్ని జాగాలలో అబద్ధాలు చెప్పుడు, మందిని మోసం చేసుడు. ఇలా ఎన్ని గ్యారెంటీలు అయిపోయాయి? ఫిబ్రవరి కూడా అయిపోవచ్చింది. డిసెంబర్ అయిపోయి, జనవరి అయిపోయి, ఫిబ్రవరి అయిపోయి.
రైతులకు రుణమాఫీ లేదు, 4,000 రూపాయలు పెన్షన్ లేదు, కాళేశ్వరం మీద యాక్షన్ లేదు, మళ్ళా ప్రతి మహిళకి ఎక్స్ట్రా అదేమో స్కీమ్ అంటారు. అన్నిటికీ పేర్లు మాత్రం కేసీఆర్ దగ్గర నేర్చింది. వీళ్ళు కూడా మంచి మంచి పేర్లు, మహాలక్ష్మి, ధనలక్ష్మి, గృహలక్ష్మి, ఇల్లులు కట్టిస్తా అన్నారు. ఇవన్నీ గ్యారెంటీలు అని చెప్పి 6 గ్యారెంటీలు కాదు 400 గ్యారెంటీలు ఉన్నాయి అలా మేనిఫెస్టోలో. ఇవన్నీ అయిపోయినాక గవర్నమెంట్ రాగానే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. ఇగో తెలంగాణ ఇన్ని లక్షల కోట్ల అప్పుల పాలైనవి, మా దగ్గర పైసలు లేవు, కేసీఆర్ మొత్తం తెలంగాణని బిచ్చగతి పట్టించి పంపించేసిండు. మరి ఇవన్నీ ముందే తెలుసు కదా. అంటే నువ్వు మోసం చేసినావు పబ్లిక్ని. నీ గ్యారెంటీలని అబద్ధాలనంటే కదా. మరి అది కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఇట్లా అబద్ధాలు చెప్పి పనికి వాళ్ళ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసి, ఒకడు మన తుర్కోడు ఒక ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, సార్ నేను చెప్పు తీసుకొని కొట్టుకుంటాను నన్ను నేనే అంటుండు. ఎందుకు రాబోయే అంటే కాంగ్రెస్ కొట్టేసిన అందుకు సార్. ఏ గ్యారెంటీ అమలు లేదు. అమలవుతున్న బస్సుది ఒకటి కూడా గందరగోళం చేస్తున్నారు. పైసలు లేవంటారు, అన్ని అబద్ధాలు చెప్పిండ్రు. ఆ 64 3-4 సీట్లు ఎక్కొచ్చినాయి మార్జిన్. అది ఎప్పుడు కొట్లాడుకొని ఎప్పుడు పడిపోతారో ఆలించాలి తెలియదు, అది తెలియదు. ఇవాళ నేను ఇందూరు పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీకి మొత్తం తెలంగాణ బీజేపీకి మనము బలాన్ని చేకూర్చినాం, ఒక దిశానిర్దేశం ఇచ్చినాం. ఎంత పెద్ద కాంగ్రెస్ ఉంది ప్రభుత్వం వచ్చినా కూడా మన దగ్గర మనకు 2 సీట్లు వచ్చినాయి, ఆయనకు 2 సీట్లు వచ్చినాయి. వాళ్ళతో ఈక్వల్గా మనకు ఓట్లు వచ్చినాయి. ఇంకింత వేరే ప్రాంతంలో బీజేపీ బలపడక అది మనకి ఇన్ఫ్లుయెన్స్ మనకైంది, లేకపోతే ఇంకా 2 సీట్లు వచ్చు. కాబట్టి మరోసారి ఇందూరు పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నేను శిరస్సు ఉంచి దండాలు తెలియజేస్తూ అన్నని భారతీయ జనతా పార్టీలో చాలా సంతోషంగా స్వాగతిస్తూ అందరూ కూడా మీ అందరినీ కూడా అక్క చెల్లెల అన్నదమ్ములు అందరినీ కూడా దయచేసి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి రికం లేకుండా రెస్ట్ లేకుండా మనందరి కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మనకు తెలుసు. అది చేసుకుంటూ మన హిందుత్వాన్ని ఎట్లా బలపరుస్తున్నారో మన దేశంలోనే కాదు, ఇవాళ ఏ తుర్క దేశాల నుంచి వచ్చైతే మన గుడులు వలగొట్టినరు, ఇరగొట్టినరు, ఇంతకుముందు ధ్వంసం చేసినరు, ఆ దేశాలన్నింటిలో కూడా వాళ్ళే గుడులు కడుతున్నారు. ఇవాళ హిందువులు ఎవరైనా సరే మనం మోడీ గారిని బలపరచకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాము. ఇవాళ శ్రీరామచంద్రుడే మోడీని మెచ్చుకొని వాపస్ అయోధ్యకు వచ్చిండు. రాముని పిలుస్తే రాడు కదమ్మా, రాముని గుంజుకొచ్చినా రాడు. రాముడు ఆయనకి మంచిగా అనిపించినప్పుడే వస్తాడు. రాముడికి ఇవాళ అయోధ్య రావాలని వాపస్ రావాలని అనిపించిందంటే అది నరేంద్ర మోడీ గారి పాలన, దానివల్లనే వచ్చింది ఆయన వాపస్. కాబట్టి అందరినీ కూడా కోరేది ఒక దిక్కు అభివృద్ధి, ఒక దిక్కు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటాయన, మన ధర్మాన్ని బలపరచటాయన. ఇలా సనాతన ధర్మం అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఇలా పెరుగుతుంది. సనాతన ధర్మం గురించి అటు రష్యా వాడు, ఇటు ఇటలీ వాడు, అటు ఫ్రాన్స్ వాడు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ఇలా హిందూ వెళ్తున్నాడు. ఆయన కూడా మోడీ ఫ్యానే. ఆస్ట్రేలియా వాడు ప్రధానమంత్రి మోడీ బాస్ అంటున్నాడు. ఆ ముసలాయన అమెరికా అధ్యక్షుడు
మోడీ ఏడున్నా ఉరుక్కుంటూ వచ్చి సెల్ఫీ దిగుతున్నాడు. మన ఇంగ్లాండ్ బ్రిటిష్ అయిన మన హిందూ ప్రధానమంత్రి ఈ ప్రపంచానికి దిశానిర్దేశం మోడీ చేయాలంటున్నాడు. ఆడ ఇంగ్లాండ్లో రిసెషన్ వచ్చింది, ఎకనామికల్ రిసెషన్ వచ్చింది. ఈడనేమో మన ఆర్థిక వ్యవస్థ బలపడతా ఉన్నది. ఈ అందరికీ దిక్కు నరేంద్ర మోడీ అవుతున్నాడు. ఏ తుర్కరాజులైతే మన భారతదేశాన్ని వెళ్ళిండ్రు ఆ రాజ్యాలకి మా మోడీ. ఆ రాజ్యం సౌదీ అరేబియా యువరాజు, మోస్ట్ పవర్ఫుల్ యువరాజు, మొత్తం ఇస్లాం ప్రపంచాన్ని నడిపించట ఆయన మొన్న మైక్ పట్టుకొని జై సియారాం అంటున్నాడు. వాళ్ళందరూ మహాభారత రామాయణ లెసన్లన్నీ అలా స్కూల్ కరికులంలో పెడుతున్నారు. ఇక వెస్టర్న్ కంట్రీస్ అన్నీ మోడీ ఈజ్ బాస్ అంటున్నారు. కానీ మన కాంగ్రెస్ వాడు మాత్రం ఎన్నడూ మహాభారత రామాయణం మన స్కూళ్ళలో పెట్టలే, ఎన్నడూ పెట్టలే. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇంకా 2 నెలలు మస్తు టైం ఉన్నది. గదే పని కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎప్పుడే తిరుగుతారు. కాబట్టి హిందూ వ్యతిరేకులు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ. తుర్కోళ్ళకి ఏమైనా చేసిర్రంటే వాళ్ళని మోసమే చేసారు. వాళ్ళకి ఏం చేయలేదు ఇలాంటి వరకు. కేవలం వాడుకున్నారు వాళ్ళని. ఒక ఓటర్ ఐడి లెక్క వాడుకున్నాడు తప్ప ఇంకేం చేయలేదు. దయచేసి అన్న, మంచి పని చేసినావు. మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తానికి నేను బీజేపీలోకి వచ్చినా, నేను రాజకీయాల్లోకి వచ్చినా, నువ్వు ఇవాళ బీజేపీలోకి వచ్చినావు. నీకు స్వాగతం పలుకుతూ ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. भारत माता की, भारत माता की. ముఖ్యమైన అది అందరు వస్తారు కానీ ఎం శివరాజన్ గారు, అలా బి రజిత, తర్వాత అందరిని పిలిస్తే ఈ పక్కన కె పూర్ణచందర్, కె విజయ్ కుమార్, ఓకే ఓకే. జి ప్రవీణ్, అన్న ఇక్కడ, ఎస్ విశ్వేశ్వర్, అన్న ఇక్కడ చూడండి అన్న. అన్న చెల్లా సురేష్ గుప్తా, చెల్లా సురేష్ గుప్తా, పంపించినాం. ఎస్ రాజుగౌడ్, ఆర్ రాజు, ఎం మధు, టి ప్రణయ్, ఓంకార్, సాయి కుమార్, విశాల్, మహేష్, ఓకే. బబ్లు, రాహుల్, దేవానంద్. దయచేసి ఈ పక్కన వాళ్ళందరూ ఈ చైర్స్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. వారు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి
సైడ్కి వెళ్ళి ఇట్లా వస్తుంది. ఒకరి తర్వాత ఒకరు వెంటనే ఈ స్టేజిని నిష్క్రమించవలసిన కోరుతాం, ఎందుకంటే స్టేజి కొద్దిగా ఇబ్బంది అన్న పడుతుంది. వచ్చేయండి అన్న ఇక్కడ. అన్న సరిత రాజు పంపిస్తా. రాజు మీది నెంబర్ రాజు నెంబర్ పంపిస్తా. సరే దయచేసి తొందరగా లింగ శ్రీనివాస్ కార్యక్రమంలో లక్కం భూమేష్ గారి ఆధ్వర్యంలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున బీజేపీ పార్టీ మండల శాఖ తరపు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గురి కావచ్చు. మీ చాలా మంది ఇంకా చేరికలో భాగంగానే మీరు అందరూ పార్టీలో జాయిన్ అయినట్టే, కాబట్టి సమయానుసారం అందరికి స్టేజ్పై పిలిచే అవకాశం లేకుండా సభ్యులు ధర్మపురి అనంత్ గారికి, మన ఇందూర్ అర్బన్ కాషాయ దళపతి, మన గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, జిల్లా ముందున్న కార్యకర్తలకు, నన్ను ఆశీర్వదించడానికి నాకు మద్దతుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నేను బీజేపీ పార్టీలో చేరడానికి ఒకే కారణం ఏంటి అంటే ఈ దేశ అభివృద్ధి, ఈ దేశ రక్షణ, మన హిందూ ధర్మం రక్షణ కేవలం బీజేపీతోనే సాధ్యం అని గత 10 ఏళ్ల మోడీ గారి అవినీతి లేని పాలనను ఆకర్షితుని అయ్యి మోడీ గారి ఇలాగే మా సూరన్న అరవింద్ అన్నల పాలనకు ఆకర్షితునయ్యి ఈ రోజు నా అనుచరులు బీజేపీ పార్టీలో చేరడం జరిగినది. జై జై బీజేపీ, జై శ్రీరామ్. ఇట్లా దేశమంతా మారిమోగిపోతా ఉంది. కొద్ది గట్టిగా ఈ 2 చేతులు పైకి లేపి జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ప్రెసిడెంట్ గా ఉంటూ సోషల్ వర్క్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తాకి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరుతున్న శ్రీ లక్కం భూమేష్ గారికి, వై లింగం నరారగుప్త గారికి, అనిల్ గారికి, శివరాజం గారికి, లక్కం విజయ్ గారికి, భాగ్యరేఖ గారికి, లింగం సంధ్య గారికి మరియు వారి బృందానికి, ఈ చేరికల కార్యక్రమానికి అధ్యక్షత వహించి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, ఈ కార్యక్రమానికి చేసిన అర్బన్ అసెంబ్లీ కోఆర్డినేటర్ నాగో లక్ష్మణ్ గారికి, కార్పొరేటర్ మరియు మండల అధ్యక్షుడు చుక్క మధు గారికి, కార్పొరేటర్ నారాయణ గారికి, కార్పొరేటర్ ఏలం సుధీర్ గారికి, కార్పొరేటర్ పెద్దలు మల్లేష్ యాదవ్ గారికి, బీజేపీ లీడర్ ఆకుల శ్రీనివాస్ గారికి, చందుపట్ల శ్రీనివాస్ గారికి, బుసాపూర్ శంకర్ గారికి, బొబ్బిలి వేణు గారికి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. 10 సంవత్సరాల క్రితము 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఒక ఎత్తైతే 2014 నుండి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ 10 సంవత్సరాల పరిపాలన 60 సంవత్సరాలు ఒక్కొక్క దిక్కైతే దానికి ఇంకా రెండింతలు
భారతదేశ అభివృద్ధి ఒకవైపు. 500 సంవత్సరాల నిరీక్షణ. జనవరి 22 రోజున ఏదైతే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చూసినా ఇక్కడ ఉన్న అందరము, ఈ తరం అందరము కూడా, ఈ తరం ప్రజలందరూ కూడా అదృష్టవంతులే. ఒకప్పుడు మన గుడిలో కూల్ చేసిన వాళ్ళే గుడి కట్టుకోమని జాగిస్తున్నారు. అయోధ్య చూసినాం, ఇంకా చూస్తాం. త్వరలోనే కాశీలో ఓం నమ శివాయ జ్ఞానవాపి మందిరం నెల రోజులైంది. 32 సంవత్సరాల నుండి మూసేసింది. పూజలు జరుగుతూ ఉన్నాయి. శివుని చూస్తాం, ఆ తర్వాత కృష్ణుని కూడా చూస్తాం. మతుల్లా ఎంత అదృష్టవంతులం మనం. ఇదంతా ఎవరికి పోద్ది? నిస్వార్థంగా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గర్వంగా చెప్పుకుంటాడు, నేను చాయ్ వాలా, చాయ్ అమ్ముకున్న వ్యక్తి దేశ పేదల గురించి, రైతుల గురించి, బడుగు బలుగైన వర్గాల కష్టాలు తెలిసిన వ్యక్తి 10 సంవత్సరాల పరిపాలనలో ఒకటంటే ఒక లీవ్ తీసుకోకుండా 16-17 గంటలు చేస్తున్నది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. ఈరోజు 10 సంవత్సరాల ఫలితం ఏంటి తెలుసా? వికసిత్ భారత్. అన్ని రంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో వికసిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. రోడ్లు కానీ, రైల్వేస్ కానీ, రక్షణ రంగం కానీ, ఖేలో ఇండియా, డిజిటల్ ఇండియా. ఇవాళ పేదలకు కేవలం ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ ఇందిరామణ్లు ఇచ్చింది, కానీ భారతీయ జనతా పార్టీ మధ్యతరగతి కానీ పేదల గురించి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చింది. తెలంగాణలో రాలే, అది మళ్ళీ చెప్తా. ఉండటానికి ఇల్లు ఇచ్చిండ్రు. ఇంటింటికి నల్ల టాయిలెట్స్. గత 3 సంవత్సరాల నుండి ఉచితంగా రేషన్, దాంతోపాటు హెల్త్ కార్డు 5 లక్షలు కూడా ఏం అడగలేదు వాళ్ళు. అడగకున్నా ప్రతి కుటుంబానికి అన్ని ఉచితంగా ఇచ్చిన పార్టీ ఏదంటే కమలం పువ్వు గుర్తు, భారతీయ జనతా పార్టీ. ఇక రాజకీయాల గురించి చెప్తే, ఇప్పటిదాకా మా అరవింద్ గారు చెప్పినట్లు ఈ దుష్ప్రచారం ఎందుకు చేస్తే తెలుసా? భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి ఎదుగుతుంది కదా, ఫ్రస్ట్రేషన్లో పడుతుంది ఒక పార్టీ. ఇంకొక పార్టీకి మా పునాదులు భవిష్యత్తులో పార్లమెంట్ తర్వాత ఏముండదు, ఖాళీ అయిపోతుంది పార్టీ అని భయంతో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి భయపడి ఈ దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ బీజేపీ అంటే మైనార్టీ ఓట్లు పోయినాయి. ఈ కాంగ్రెస్ దుష్ప్రచారం, వాళ్ళు తలకాయ కిందకేసి కాలు మీద తపస్సు చేసినా కానీ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఎవ్వరు కూడా ఆపలేరు. రాబోయే పార్లమెంట్లో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయం. ఎవరు నరేంద్ర మోడీకి సమానం? ఎవరు? భూమికి ఆకర్షణ ఆ ఇండియా ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ క్యాడరే చెప్తా ఉంది, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. దానికి 370 అంటే ఏంటి తెలుసా? 370 ఎందుకు చెప్పిండు? 370 ఇప్పుడు గుర్తుపోయేటట్లు.
370 ఆర్టికల్ రద్దు చేసిన ఘనత ఇలా భారతీయ జనతా. అందుకే 370 సీట్స్ తప్పకుండా. మోడీ నోటి నుంచి ఏదైనా అన్నాడంటే అది అసాధ్యం కాదు. మోడీ డిక్షనరీలో ఏది కూడా అసాధ్యం అనేది పదమే లేదు. ఇలా మనం చూసినాం ఏదో దేశంలో ఇండియా గురించి వ్యతిరేకంగా మాట్లాడితే కాలు ఒక సూప్ చూసిండు, లక్షద్వీప్ దిక్కు అయిపోయింది. అది కథమైపోయింది. ఈ దేశం లేస్తూ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు ఇవాళ దేశ ప్రధాని, భారతదేశానికి ప్రధాని అయినా కానీ ప్రపంచ నాయకుడిగా ఎదుగుతూ ఉన్నాడు. ప్రపంచ దేశాల మధ్య ఏదైనా సమస్య వస్తే మోడీ తీర్చేగల శక్తి ఉన్న లీడరు మోడీ అని వారే చెప్తా ఉన్నారు. ఆయన కాన్సెప్ట్ మొన్న చివరి లోక్సభ సమావేశంలో ఆయన అనేక అంశాలు చెప్పడం జరిగింది. మూడోసారి మేమే వస్తాము, మూడోసారి ప్రభుత్వంలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా సంస్కరణలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాకు, వరము, మైనార్టీలకు, రామ మందిర నిర్మాణము, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న విధంగా అది కామన్ సివిల్ కోడ్ కావచ్చు, భవిష్యత్తులో ఇంకేదైనా కావచ్చు, తప్పకుండా అన్నీ కూడా మనము మూడవసారి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తప్పకుండా చూస్తాం. అంటే అనేక మంది అంటూ ఉంటారు మోడీ మామూలు మనిషి కాదు, ఒక దైవ స్వరూపుడు అని ఒకరు అంటారు, ఏదో శక్తి ఉందని ఒకరు అంటారు. అటువంటి పార్టీలో ఈరోజు చేరుతున్న భూమేష్ గారికి మరి వాళ్ళ బృందము నిజంగా మనం అందరం కూడా అదృష్టవంతులము. ఎందుకంటే ఒక ధర్మం గురించి, ఒక నీతి నిజాయితీగా పనిచేసే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్న పార్టీ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ ఏదైనా ఇవాళ భారతదేశంలో ఉందంటే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఏం పేరు అది, మళ్ళీసారి ఎలక్షన్లో ఉన్నాయని చెప్తున్నాడు, మల్లికార్జున్ ఖర్గే. ఎందుకంటుండే స్వాతంత్రం మేమే తీసుకొచ్చినాము, అటువంటి పార్టీకి రాబోయే రోజుల్లో 10-20 సీట్లు వస్తే ఇక అది ఎలక్షన్ అయినట్ల ఆయన ఉద్దేశం అన్నమాట. బీజేపీ 400 పార్ అని ఆయన నోటితోనే చెప్పిండు. ఇక భవిష్యత్తు ఇంకెట్లుంటుందో చూడండి. కనుక భారతీయ జనతా పార్టీలో చేరిన లక్కం ఉమేష్ గారికి, వారి బృందానికి నేను కోరుతా ఉన్నా, నీతి నిజాయితీగా పనిచేసే పార్టీలో మనమందరం కూడా కలిసికట్టుగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేపడుతూ పార్టీ గురించి కష్టపడి పనిచేయాలని, ఇక్కడ మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గుండెలో పెట్టుకొని గెలిపించిన మీ అందరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఏదైతే నేను ఎలక్షన్ కన్నా ముందు చెప్పిన అనేక సమావేశాల్లో చెప్పినా, మీటింగ్లలో చెప్పినా, నాకు ఇవ్వడమే తప్ప తీసుకునేది తెలియదు. నేను ప్రజలకు సేవ చేయడానికే మీ అందరి ఆశీర్వాదం కోరినా, మీరు నాకు ఒక స్థానం కల్పించారు. తప్పకుండా 5 సంవత్సరాల కాలంలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇదంతా సూర్యన ఒక్కతోటి కాదు, మీ అందరి సహకారం అవసరం ఉంటుంది, మీ అందరి ఆశీర్వాదం ఉంటుంది. ఇంకా రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ బలపడడం ఖాయం. తప్పకుండా మీ అందరి సహకారంతో ఏదైతే మనకు మొన్న 75,500 ఓట్లు వచ్చినాయో కలిసి కట్టుగా పార్లమెంట్లో 1,00,000 ఓట్లు మనం సంపాదించాలని మీ అందరు కూడా నేను కోరుతా ఉన్నా. 3 లక్షల ఓటర్లు సుమారు 1,80,000-85,000 పోలింగ్ అవుతాయి. వాళ్ళు ఒక 65,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 70,000. మొన్నటి క్యాలిక్యులేషన్ చెప్తా, మొన్న 1,85,000 పోలింగ్ అయినాయి.
మనకు 75,000 వచ్చినాయి, వాళ్ళకు 65,000 వచ్చినాయి. అంటే 65, 85, 150, ఇంకా 35,000 ఓట్లు మన హిందువుల ఓట్లు. మరి వాళ్ళు మనకు వేస్తారా? వేయలే. మనం ఎందుకు వేయాలి? ఈ ప్రశ్నతోటి మనం ఓటర్ల దగ్గర కూడా వెళ్దాము, వాళ్ళందరినీ కూడా మనము అవేర్ చేద్దాము. తప్పకుండా నిజామాబాద్ అర్బన్ 1,00,000 ఓట్లు మనం సంపాదించి అరవింద్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మీ అందరు కూడా నేను కోరుతా ఉన్నా. ఇది సాధ్యమైందే. ఎందుకంటే 75,000 ఓట్లు వచ్చినాయి, చరిత్ర సృష్టించినాం. ఇప్పుడు 1,00,000 ఓట్లు ఒక్కసారి ట్రాక్ మీద మనందరూ కూడా వచ్చేసిండ్రు. ఎందుకంటే హిందువులు ఓట్లన్నీ పోలరైజ్ అయినాయి. వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, తప్పైపోయింది మనం దాంట్లో ఓటేసి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ అన్ని గురించి అన్న చెప్పిండు. ఈ 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలలో 13 పథకాలు, దాంతోపాటు 400 హామీలు ఇచ్చేళ్ళు. మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. పదవి అంటే మా ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగులకు 4,000 అన్నారు. అది 100 రోజులు అడగలే, 100 రోజుల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు. రైతులకు ఇతర సౌకర్యాలు ఇస్తున్నారు. మేము ప్రభుత్వం ఏర్పడగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పింది. ఏది ఒకటి లేదు. కళ్యాణ లక్ష్మి 1 తులం బంగారం ఇస్తా అని చెప్పింది. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చిండ్రు. తప్పకుండా కాంగ్రెస్ మీద మనము పెత్తనం చేయాలని కానీ దాన్ని ఓవర్టేక్ చేసుకోడు కానీ చాలా సులువైన పని. వాళ్ళు చెప్పిందే వాళ్ళ బొందనే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మనం మాత్రం కలిసికట్టుగా ఉండి సాధించాలి. యూనిటీ, కొత్త పాత కలయికతోటి 40 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు కానీ 4 రోజుల క్రితం వచ్చిన వాళ్ళు కానీ అందరం కలిసికట్టుగా పని చేస్తేనే ఇది సాధ్యము. తప్పకుండా మరి ఒక్కసారి మీ అందరికీ చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నా. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మన గోల్ 1,00,000 ఓట్లు. మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి నుంచి జాయిన్ అయినటువంటి లక్కం భూమేష్ గారికి మరియు 44వ డివిజన్ నుంచి జాయిన్ అయినటువంటి రాజు గౌడ్ గారికి ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు వీళ్ళని కొద్దిసేపట్లో మన ఎమ్మెల్యే సూరన్న గారు అందరినీ పిలుస్తాను. ఫస్ట్ లేడీస్. దయచేసి ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ భోజనాలు చేయండి. భోజనాలు చాలా కొంచెం సేపు ఆపండి. ఆర్సి లలిత, ప్రతిమ, సుధారాణి, జి రాధారాణి వరుస క్రమంలో జల్ది రండి. ఆసాని సులోచన, అవధూత హేమలత, అవధూత రాజు గారి మిస్సెస్ అవధూత హేమలత, పూజ ముఖేష్ రాథోడ్, వంశీలత, లేడీస్ కాగానే జెంట్స్ పిలుస్తా. అప్పుడు తేజు జరా, చల్లా రజిత, చల్లా రజని, చల్లా సురేష్ గుప్తా గారి చెప్పాలి. ఒక్క నిమిషం చెప్తా. పి ధనంజయ్ గారు, కె పూర్ణచందర్, కె విజయ్ కుమార్, అన్నాజీ రమేష్, కింద ఎస్ విశ్వేశ్వర్, ఎస్ సీతారాం, జి
దగ్గర వందేడు వస్తుంది వస్తారా స్లైడ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం సూర్యన్న నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే ఒక ఫోటో దిగా ఓకే ఓకే దగ్గర ఏం కాదు పెద్ద 8 సంవత్సరాల నుంచి ఏకగ్రీవం ఓకే 232 ఇండ్లు భోజనాలు స్టార్ట్ అయినాయి అందరు భోజనాలు చేయగలరని కోరుచున్నాము.